వెల్కమ్ టు ఆ మాట ఈ మాట. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమండ్రి ముస్తాబవుతుంది. వేమగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలో నేడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్కు మెగా ఫ్యామిలీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతుండటంతో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా ఫ్యామిలీ, జనసేన అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను అభిమాన సంఘం నాయకుడు, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు గారు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే గతంలో టీడీపీ మహానాడు కూడా జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల బహిరంగ సభ కూడా జరిగింది. భారీ ఏర్పాట్లు జరుగుతున్న విజువల్స్ మనం వీడియోలో చూడవచ్చు. హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమండ్రి ముస్తాబవుతుంది. వేమగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలో నేడు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్కు మెగా ఫ్యామిలీతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతుండటంతో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మెగా ఫ్యామిలీ, జనసేన అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను అభిమాన సంఘం నాయకుడు, అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు గారు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే గతంలో టీడీపీ మహానాడు కూడా జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల బహిరంగ సభ కూడా జరిగింది. అదేవిధంగా వారికి కావాల్సిన పాసులు ఇవ్వటం. ఇక్కడ ఏంటంటే ఇది తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి గారి అడ్డ, మెగా కుటుంబానికి అడ్డ లాంటిది. ఇది వారికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు రెండు కూడా ఇక్కడే కాబట్టి ఎక్కువ అధిక సంఖ్యలో, అంటే అటు పొలిటికల్గా, ఇటు సినీ పరంగా, ఇటు ప్రజలందరూ కూడా ఆరాధ్య దెయ్యం చిరంజీవి గారికి ఈ రెండు జిల్లాలు బాగా ఆరాధిస్తారు. ఎక్కువ అధిక సంఖ్యలో పాసెస్ అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇది గ్రౌండ్ 1,00,000 మంది కంటే ఎక్కువ పట్టణానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం పర్మిషన్ కూడా మనకు అంతవరకు ఇవ్వడం జరిగింది. కానీ మరి ఆహ్వానితులు లక్షలాది మంది తరలి వచ్చే విధంగా ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి పోలీస్ శాఖ వారి అనుమతితో తక్కువ పాసులు ప్రింట్ చేసి వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోయింది. మాలాంటి ఆర్గనైజర్స్ అందరికీ ఇబ్బందిగానే ఉంది. ఇక్కడ జనసేన తాకిడి బాగా ఎక్కువగా ఉంది. ఒక తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా మన పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని ఒకే వేదిక మీదుగా చూసే ఆ కనువిందు కోసం అందరూ తరలి వస్తున్నారు. డెఫినెట్గా ఆ ఇబ్బంది ఉంటుందండి. మాకు మ్యాక్సిమం 3:30 కల్లా గ్రౌండ్లోకి చేరుకుంటే మీకు సరైన ప్లేస్ దొరుకుతుందండి. మీరు 5 దాటితే మళ్ళీ 5-6 అయితే మీకు ఎలా ఉండదు. ఖచ్చితంగా మీరు మీ ఎవరికాల వాళ్ళ బాధ్యత తీసుకుని వాళ్ళ భద్రత చాలా ముఖ్యం అండి. ఎందుకంటే రీసెంట్గా సంఘటనలు అన్నీ చూసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు మన రామ్ చరణ్ గారు వచ్చేలా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని. మీరు కూడా ఎవరికాల అభిమానులందరూ కూడా మన బాధ్యత, మనం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ప్రతి అభిమానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేటప్పుడు మనందరం ఎంజాయ్ చేద్దాం. కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని ఒకే వేదిక మీద చూసి మన ఇక్కడ మెగా ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం. బట్ మన బాధ్యత, మీరు ఆ వైర్లు ఎక్కడం, స్టాండ్లు ఎక్కడం, ఆ లైటింగ్ స్టాండ్లు ఎక్కడం ఇలాంటివి చేయదు సార్, ప్లీజ్ నా రిక్వెస్ట్. తొక్కిసలాగా ఈ స్టాండ్లు, లైటింగ్ స్టాండ్లు ఇవన్నీ ఎక్కకుండా మనం సరైన ప్రదేశంలో కూర్చుని ఎంజాయ్ చేద్దాం, శుభ్రంగా సెలబ్రేట్ చేసుకుందాం. రేపు భారీ ఎత్తున ఐఫీస్ట్ చెప్పాలంటే రేపు మామూలు ఈవెంట్ కాదండి, ది బెస్ట్ ఈవెంట్ జరగబోతుంది. మనందరూ విట్నెస్ చేయబోతున్నాం. మనందరూ బాగా ఎంజాయ్ చేద్దాం.